ఓకే రైట్ కిషోర్, థ్యాంక్ యూ. ఓకే రైట్, ఇక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, మరి దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ లోక్సభ స్థానాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ప్రజల అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు దీనికోసం. సో కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాసేపట్లోనే కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. అయితే మొత్తం 543 లోక్సభ స్థానాలకి ఆల్రెడీ బీజేపీ ఎన్డీఏ ఒక బోని కూడా కొట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సూరత్లో ఏకగ్రీవంగా జరిగినటువంటి ఎన్నిక నేపథ్యంలోనే ఆల్రెడీ ఎన్డీఏ ఖాతాలో ఒక సీటు కూడా పడినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 17 లోక్సభ స్థానాలకి మాత్రం ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో హోరాహోరీగా పోటీ జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు ప్రధానంగా మేము డబల్ డిజిట్ ఖచ్చితంగా మేము సాధిస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇటు బీజేపీ మాత్రం బీజేపీ అగ్రనేతలు కూడా తెలంగాణలో అనేక సార్లు పర్యటించారు. స్వయంగా మోడీ పర్యటించడం జరిగింది. అమిత్ షా కూడా ఇటు తెలంగాణలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా మోడీ గ్యారంటీ అనే నినాదంతో ప్రజల ముందుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో అంటే 2019లో మాత్రం 4 సీట్లు తెలంగాణలో బీజేపీకి రావడం జరిగింది. కానీ ఈసారి ఖచ్చితంగా డబల్ డిజిట్ కొట్టాలని చెప్పేసి అమిత్ షా కూడా ఒక లక్ష్యం కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అమిత్ షా దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. బీజేపీ తీసుకొచ్చినటువంటి అంశాలు కావచ్చు, వారు పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో వివరించి చెప్పే విధంలో కూడా బీజేపీ సక్సెస్ అయింది అనేది మాత్రం బీజేపీ పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒకవైపు బీజేపీ 4 నుంచి డబల్ డిజిట్కి వెళ్ళాలనే అనేక ప్రయత్నంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ నేపథ్యంలోనే కొంత ఫేవర్గానే వచ్చాయి. ఖచ్చితంగా బీజేపీ డబల్ డిజిట్ కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కొన్ని ఎగ్జిట్ పోల్ చెప్పడం జరిగింది. కొన్ని మాత్రం 6 నుంచి 8 సీట్ల వరకు తెలంగాణలో బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు కొన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి దాని తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో కొంత నిరాశ కూడా నెలకొంది. దాన్ని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లాలి బీఆర్ఎస్ అని చెప్పేసి కేసీఆర్ కూడా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కేసీఆర్ బస్ యాత్ర కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు సభలు కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ ఉన్నటువంటి యూత్ని కూడా ఎక్కువగా ఉత్సాహపరిచే విధంగా కేసీఆర్ కూడా వారికి ఇచ్చినటువంటి పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై కూడా వారికి వివరించి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికు వరకు ఉన్నటువంటి పరిస్థితులు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కేసీఆర్ వివరించి చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఖచ్చితంగా 10 సీట్ల వరకు కూడా బీఆర్ఎస్కి వస్తుందని చెప్పేసి అంచనా కూడా వేస్తున్నారు. కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం కేవలం 1 లేదా 2 స్థానాల వరకే బీఆర్ఎస్కి వస్తుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి వారు ఇప్పుడున్నటువంటి లోక్సభ ఎన్నికలనే ప్రిస్టేజెస్గా తీసుకున్నారు. ఒకవేళ 17 లోక్సభ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఇందులో కనీసం ఒక 13 లేదా 14 స్థానాల వరకు పూర్తి స్థాయిలో మనం కైవసం చేసుకోవాలనే విధంగా ప్రయత్నాలు చేశారు. కానీ ఎగ్జిట్ పోల్ చెప్పేదాని ప్రకారం చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి 9 లేదా 10 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు ఎగ్జిట్ పోల్ కూడా చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి అంటే ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా నిన్న రాత్రి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరు మొదటిగా మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎక్కువ స్థానాలు వస్తే ఢిల్లీలో కొంతవరకు గ్రాఫ్ పెరుగుతుంది, దాంతోపాటు తెలంగాణకి ఖచ్చితంగా కొంత లాభం చేకూరే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నాలు చేసేటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మరి కాసేపటి కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ఉత్కంఠంగా నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక టెన్షన్ వాతావరణం అనేది మాత్రం నెలకొంది. ఎందుకంటే గతంలో చూసాం 2019లో జరిగినటువంటి ఎన్నికలు సాధారణ జరిగాయి, నువ్వా నేను అనే విధంగా పోటీ జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం అందరిలో ఒక టెన్షన్ అనేది నెలకొన్నది. ఏ విధంగా రిజల్ట్స్ ఉండబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా అటు సమానంగానే ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకరు
ఎన్డీఏ గెలుస్తుందని చెప్పి కొన్ని సర్వేలు చెప్పడం జరిగింది. మ్యాక్స్ సర్వేలు, మిగతా కొన్ని సర్వేలు